అహ్మదాబాద్లో విమాన ప్రమాదం ఎలా జరిగింది? సాంకేతిక లోపమా, మరో కారణమా? దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విమానంలోని 241 మందితో పాటు మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 ఈ సిరీస్ విమానాలు 2009 నుంచి సేవలందిస్తున్నాయి. అప్పటి నుంచి ఇవి కూలిన ఘటనలు చాలా తక్కువ. దీంతో సాంకేతిక సమస్యలతో పాటు ఇతర కారణాలు ఉన్నాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు విమానం ప్రయాణానికి అనువైన స్థితిలో ఉందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. విమానం ఏరోడైనమిక్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తేలాల్సింది. ఏరోడైనమిక్స్ కు సంబంధిత పరికరాలు విమానం రెక్కలకు అమర్చుంటాయి. ప్రమాద ఘటనకు సంబంధించి వీడియోను పరిశీలిస్తే ముందు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండగానే విమానం నేలపైకి కుంగిపోయిందని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి విమానం ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ అందుకోలేకపోయినట్లు తెలుస్తోందని అంటున్నారు నిపుణులు. స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటే తక్కువ వేగంలోనూ విమానాన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. విమానం 650 అడుగులు కూడా ఎగరక ముందే కూలింది. దీన్ని బట్టి చూస్తే చివరి క్షణంలో ఏదో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్కు వచ్చిందని స్పష్టమవుతోంది. ఇలాంటి విమానాలకు అనేక ప్రత్యామ్నాయ బ్యాకప్ ఏర్పాట్లుంటాయి. ఒకే ఇంజన్ సాయంతో పైకి ఎగరగలిగే ఏర్పాటు అందులో ఒకటి. అలాంటిది 2 ఇంజన్లో ఉన్న ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుపట్టడం లేదు. ఇప్పటి వరకు విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు వెనక వైపు నుంచి తీసిన వీడియోనే బయటకొచ్చింది. మరిన్ని ఆధారాలు బయటకొస్తే అసలు కారణాలు బయటకొస్తాయి. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగమైన ఫ్లాప్ ముడుచుకుపోయింది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో, ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతకమైనని చెబుతున్నారు. సాధారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ 2 విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళుతున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ గేర్ తొలుత కొంత మేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటకొచ్చింది. విమానానికి కావాల్సిన వేగం లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ జరిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ గేర్ను తెరిచి ఉంటారని, దీంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేందుకు కావలసిన థ్రస్ట్ కోసం ఫ్లాప్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పక్షులు ఇంజన్ని ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. ఎయిర్పోర్ట్కు దగ్గరలో నివాస ప్రాంతాలున్నాయి. కాబట్టి పక్షులు ఢీకొని 2 ఇంజన్లు చెడిపోయే అవకాశం ఉంటుంది.